టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ సభకు ఎమ్మెల్సీ షాంబీపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో ఖుద్బుల్లాపూర్ నుండి నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా 200 బస్సులలో 12,000 మంది కార్యకర్తలతో తరలి వెళ్లారు. టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు ఎమ్మెల్సీ షాంబీపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో ఖుద్బుల్లాపూర్ నుండి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. జీడిమెట్ల సూరారం శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి మొక్కుకుని భారీ ర్యాలీని నిర్వహించారు. ఆర్టీసీ ప్రైవేటు 200 బస్సులలో సుమారు 12,000 మంది వరకు బయలుదేరి వెళ్లారు. మరికొంతమంది 70 కార్లలో వెళ్లారు. త్యాగాల పునాదులపైన తెలంగాణ నిర్మాణం అయ్యిందని సీఎం కేసీఆర్ చెప్పారని ఎమ్మెల్సీ రాజు అన్నారు. కేసీఆర్ ను చూడాలని, ఆయన ప్రసంగాన్ని వినాలని తెలంగాణ ప్రజలు నలుమూలల నుండి నదులు కట్టలు వస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నామని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ దేశంలో తెలంగాణకు అగ్రగామిగా బంగారు తెలంగాణగా మారుస్తానని మాట ఇచ్చారని, ఆ దిశగానే తీసుకువెళ్తున్నారని కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు. వరంగల్ కు తరలివచ్చే కార్యకర్తలను చూస్తే చాలా సంతోషంగా ఉందని, రాబోవు ఎన్నికల్లో 23 రాష్ట్రాలలో తెలంగాణ టీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని వివేక్ అన్నారు. సందర్భంగా వరంగల్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకి మరి ఇక్కడ ఖుద్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలందరూ కూడా మరి 200 వాహనాలు 200 బస్సుల్లో మరి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. మరి కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మరి ఎంతో ఒక కుతూహలంతో అంటే చాలా రోజుల నుంచి కూడా మరి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం వినాలా, మరి మన రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిపెడుతూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెడతా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సాధించే తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పనిచేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున యువకులు మరి సోదరి మహిళా మనులు మరి విద్యార్థులందరూ కూడా మరి భాగస్వాములు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బంగారు తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో సాధ్యపడుతుంది అని చెప్పి మరి ప్రజల్లో ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు మరి దానికి బహిరంగ సభకి మరి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తేనే అర్థమవుతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కరెక్ట్గా 16 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ రోజే మన ముఖ్యమంత్రి వర్యులు ఒక మాట చెప్పారు, త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని. మరి ఎన్నో త్యాగాలు, పదవి త్యాగాలు, ప్రాణత్యాగం కూడా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు.